నమస్తే. ఎల్బీ నగర్ నియోజకవర్గం ఐద్నార్ ప్రాంతంలో నేనున్నా. సో ఎంపీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 120 రోజులు దాటింది. సో ముఖ్యంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఉచిత బస్ అని ఒకటి తీసుకొని వచ్చిండు. ఉచిత బస్ వల్ల ఆటో కార్మికుల వాళ్ళ బతుకులు మొత్తం, వాళ్ళ కుటుంబాలు మొత్తం రోడ్ల మీద పడ్డ పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో ఉచిత బస్సు వల్ల ఎవరికి మేలు జరుగుతుందో ఆ విషయం పక్క పెడితే, ఆ బస్సు వల్ల మాత్రం ఈ ఆటో కార్మికుల కుటుంబాలు మొత్తం రోడ్ల మీద పడ్డట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇది మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధికి వస్తుందిగా, అంతేనా? సో ఒకసారి మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కూడా ఎవరు గెలవబోతా ఉన్నారు, రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ఏ పార్టీకి మేలు జరగబోతా ఉందో సో వీళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. ఎన్నేళ్ళ నుంచి నడుపుతున్నా మీరు? 24 ఇయర్స్. 24 ఇయర్స్. ఇక్కడ ఐద్నార్లో ఉంటారా? ఐద్నార్లోనా? ఇప్పుడు ఉచిత బస్సు వల్ల నిజంగా ఆటో కార్మికులకు ఇబ్బంది అవుతా ఉందా? చాలా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది ఇంకోటి, ఆటో బస్సు ఫ్రీ పెట్టడం వల్ల ఆటో ఇవ్వాలి ఎక్కలేనా, వస్తున్నాం పండుకుంటున్నాం పోతున్నాం, 300-400 చేస్తాం, చాలా ఇబ్బంది అవుతుంది. బస్ స్టాప్కి పోతారు, అక్కడ నిలబడతారు, బస్సు ఎక్కుతారు వెళ్తారు. మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది. కిరాయిలు మా సొంతం ఇల్లు కూడా లేదు. ఇంకోటి ఫైనాన్స్ వల్ల ఫైనాన్స్ ఫోర్స్ ఎక్కువ అవుతున్నది. ఫైనాన్స్ గట్ల నేను ఆటో గుంజుకోపోతారు, వాళ్ళని బతిలాటం తీసుకొస్తున్నాం. ఎందుకు పెట్టిండో ఈ స్కీము రేవంత్ రెడ్డికే తెలియాలి. మరి ఇది పెట్టడం వల్ల లాభం ఏందో అర్థమవుతలేదు. అదే బస్ కిరాయిలు తగ్గించుంటే కొద్దిగా గవర్నమెంట్కి డీజిల్ వాళ్ళకి బెనిఫిట్ అవ్వు, మాకు కూడా బెనిఫిట్ అవ్వు. అనవసరంగా పెట్టింది సార్ ఇది. ఇప్పుడు మీకేమో ఏసానగా మిమ్మల్ని పిలిపించుకొని మాట్లాడిగా యూనియన్ మాట్లాడలేదు, అది లేదు. 2500 లేదు, గ్యాస్ అన్నాడు 500 పడుతుంది, అది లేదు. ఇంకోటి ఇల్లు ఇస్తాం, అది ఇస్తాను, ఇంద్రమ్మ పథకం అది లేదు. ఇంతవరకు ఏ స్కీమ్ అయితే రాలేదు, మాకైతే రాలేదు సార్. ఎంత అంతకుముందుకు ఎంత చేస్తుండే డైలీ, ఇప్పుడు ఎంత వస్తుంది? అంతకుముందు డైలీ ఒక 1200 చేస్తుండేది, ఇప్పుడు 400-500 చేస్తుంది. చాలా కష్టమవుతుంది ఇక్కడ. అవి కూడా ఈఎంఐలో వెళ్తుండే. అది కూడా రేషన్ బియ్యం, రేషన్ మీద కొద్దిగా ఏదైనా రేషన్ సన్న బియ్యం అది ఇస్తేనే బాగుండు. ఆ రేషన్ మీద కూడా దొడ్డు బియ్యం ఇస్తారు, కనీసం తింటేందుకు ఇబ్బంది అవుతున్నది. మాకు అసలు వెళ్తలేదు, చాలా ఇబ్బంది అవుతుంది. వేసిరా, ఆయనకే ఓటేసిరా, కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరా? ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మీరు కూడా మార్పు కోరుకురు కానీ 10 ఏళ్ళు కేసీఆర్ ఇబ్బంది పెడతా ఉండు. సరే కాంగ్రెస్ పార్టీ వస్తే మనకి తెలంగాణలో అయితే చాలా మంది ఊహించలేకపోయారు. ఈ ఫ్రీ బస్సు పెడతాం, ఇవి పెడతాం అని చెప్పి 6 గ్యారెంటీ. కానీ ఈ సడన్గా అది ఆ డిస్టిక్ల వల్ల వచ్చిందేమో, కానీ హైదరాబాద్లో మాత్రం చాలామంది ఓట్లేదు. కానీ ఎందుకు వేసారో అర్థమైతే లేదు. కానీ ఈ ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండి, ఇది ఒకటి అల్కగా దొరికింది. బస్సులు డిపోలో ఉంటే అల్కగా దొరికింది ఫ్రీ బస్సు ఒకటి. అసలు ఫ్రీ బస్సు పెట్టుడే వేస్ట్, చాలా నష్టపోతున్నాం మేమైతే. ఓకేనా, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదన్నా, నెల రోజుల టైం ఉంది అంతే. ఇప్పుడు ముగ్గురు మల్కాజ్గిరి పార్లమెంటే కదా ఇదైతే. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు కదా. ఏ పార్టీకి అనుకుంటారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో? బీజేపీ అనుకుంటున్నాను. ఎందుకు బీజేపీ ఎందుకన్నా? బీజేపీ సెంట్రల్ అది ఉంటేనే బాగుంటుంది. మీకు ఏమైనా చేసిరా పోనీ సెంట్రల్ నుంచి? ఏం చేయకుండా ఇప్పుడు కాంగ్రెస్ అయితే మాకు అన్యాయం చేసింది కదా, మా పుట్ట కొట్టినట్టే. ఇప్పుడు 5 ఏళ్ళు ఇప్పుడు మేము ఎట్లా బతకాలో కూడా అర్థమవుతలేదు. 5 సంవత్సరాలు ఇప్పుడు ఏగాలి ఇస్తుంది. ఇంకా ఫ్రీ బస్సు పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఇప్పుడు రోడ్లు ఫ్లైఓవర్ పడితే ఇంకా గిరాక్ తక్కువ అవుతుంది. మమ్మల్ని డేకేటోళ్ళు లేడు, మొత్తం ఓలా బుక్ చేసుకుంటారు, ఊబర్ బుక్ చేసుకుంటారు. అసలు ఆటో అని అడిగేటోళ్ళు లేడు రోడ్ల మీద. చూస్తారు కదా పండుకుంటున్నాయి ఇక్కడ. ఇప్పుడు ఈ ముగ్గురు అభ్యర్థుల గురించి తెలుసా మీకు? ఈటల రాజేందర్, రాగి లక్ష్మారెడ్డి, పట్నం సునీత. ఎవరు బెస్ట్ ముగ్గురులో? ఈటల రాజేందర్ బెస్ట్. ఎందుకన్నా? ఎందుకు? ఆయన కొంచెం పర్లేదు, మంచిగా చేసిండు. ఇదివరకు టీఆర్ఎస్లో వెళ్ళినప్పుడు కూడా కొద్దిగా ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని సమస్యలు స్పందించిండు. మాకైతే బెటర్. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ తరఫున మీకు ఎటువంటి న్యాయం కావాలన్నా? గవర్నమెంట్ తరఫున ఫ్రీ బస్ తీసేయాలన్నా. ఫ్రీ బస్ తీసేస్తే వాళ్ళు మహిళలు ఇబ్బంది. ఫ్రీ బస్ అంటే తీయరు, ఇది సవాల్. ఇది 6 గంటల సవాల్, ఇదైతే తీయరు. 5 ఏళ్ళు వేగాలి. మా ఆటో కార్మికులకు ఏదైనా న్యాయం చేయాలి. ఇంత పింఛన్ లెక్కను 3000 4000 నెలకు పింఛన్ లెక్క లైసెన్స్ ఉన్న పింఛన్ ఇవ్వాలి. లేదంటే రేషన్ బియ్యం మీద స్పెషల్గా రేషన్ మీద ఇంత సన్న బియ్యం, పప్పులు ఉప్పులు ఇస్తే జర కొద్దిగా ఆదుకున్నట్టు అవుతుంది. అంతే. ఎన్ని కుటుంబాలు ఉంటాయన్నా హైదరాబాద్లో? హైదరాబాద్లో బాగానే 1,30,000 దాకా ఉంటాయి కుటుంబాలు. 1,30,000 ఆటోలు ఉంటాయి. ఒక్కొక్క ఆటో దాదాపు 4 లక్షలు 5 లక్షలు పడుతుంది ఇక్కడ హైదరాబాద్లో. ఓకే, ఇప్పుడు మీరు ఎన్ని ఏళ్ళ నుంచి నడుపుతారు? మేము 20 ఏళ్ళ నుంచి నడుపుతున్నాం. 20 ఏళ్ళ నుంచి. గతంలో ఎప్పుడు ఈ ఇబ్బంది ఉండలే కదా? ఇప్పుడు ఇబ్బంది లేదు మాకు. ఇప్పుడే ఈ కాంగ్రెస్ గెలిచింది, ఇబ్బంది పాల్పడ్డాం మేము. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ఇల్లు కిరాయికి ఉన్న వాళ్ళం ఇంటి కిరాయి కట్టలేకపోతున్నాం. అన్నీ చాలా ఇబ్బంది అయిపోతున్నాయి. రోజుకు చేసి 300-400 చేసుకొని ఏం వెళ్ళేసాం. ఫైనాన్సులు కట్టలేకపోతున్నాం, బండ్ల ఈఎంఐ కట్టలేకపోతున్నాం. చాలా ఇబ్బంది పాల్పడుతున్నాం. ఆ సారు ఎందుకు ఫ్రీ బస్ పెట్టి ఎందుకు చేసిండో అని మాకు అయితే తెలియదు. చాలా ఇప్పటికైతే ఇబ్బంది ఉన్నాయి. ఇప్పుడు బీజేపీకి ఓట్ వేద్దామని అనుకుంటున్నాం. బీజేపీకి డిసైడ్ అయిపోయినా? అయిపోయినాం. ఆటో వాళ్ళందరూ బీజేపీ అనుకుంటారా? కన్ఫర్మ్ అది. కానీ నేను కూడా కొంత టైం ఇస్తే ఆలోచించి ఏమైనా చేస్తుండొచ్చు. కానీ ఏం ఆలోచించారు సార్? ఇప్పుడు మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఆల్రెడీ అన్నం తెచ్చుకొని తిని బండ్లలో వండుకుంటున్నాం, సాయంత్రం అని ఇంటికి వెళ్ళిపోతున్నాం.
2 గంటలకు 3 గంటలకు ఒక సీరియల్ వస్తుంది అంతే. తెలుసా ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు తెలుసా? తెలుసు. ఆ. ఈటల రాజేందర్కి ఓటేస్తాం మేము. అంతే. ఎందుకే ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ పైన? కాంగ్రెస్ పార్టీ అంటే గెలిచి ఇప్పుడు టీఆర్ఎస్ ఇన్ని రోజులు చేసినందుకని ఏదో మోసాలు చేస్తున్నా అన్నట్టుగా కాంగ్రెస్ని గెలిపించుకుంటే కాంగ్రెస్ ఇంత మోసం చేసింది. ఓన్లీ మా ఆటోలో బతికే కొట్టేసి ఎంత ఎంత వస్తున్నారు ఇప్పుడు డైలీ? 300, 400, 500 వస్తాయి అంతే. అంతే అంతమందికి 1000-1500 వస్తున్నాయి. 1500 మంచిగా వేసుకుంటారు. ఇప్పుడు మీకు సంవత్సరానికి 10,000 ఏదో అనేగానే మొన్న 12,000 ఇస్తాడు కానీ అవన్నీ మాటలు ఏమి సార్ వేస్తాను లేడు, అవి గుట్టి మాటలే అవి. అంతే. ఓకే ఇప్పుడు ఎంతమంది ఉంటారు? ఇక్కడ యూనియన్ ఉంటుంది మీకేమన్నా? ఆ యూనియనే ఉంది ఇక్కడ 60 మంది 60 ఆటోలు ఉంటాయి. ఇప్పుడు మీరు యూనియన్ పోయి 60 మంది పోయి మీ ఎమ్మెల్యే గెలవపోయారు, మరి ఇట్లా ఇబ్బంది అవుతా ఉందని? కలిసినాం మంచిరెడ్డికి ఇచ్చినట్టుకి అప్పుడు కలిసినాం కానీ ఆయన కొద్దిగా అది చేస్తాం, డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తాము అది చేస్తామని అన్నాడు. తిరిగితే ఇప్పుడు ఓడిపోయింది. ఇప్పుడు ఎవరిని అడుగుతాం? ఇక డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు ఏ పని అడుగుతాం? ఏ పని అడగలేకపోతున్నాం. అది వచ్చేసి పశ్చిమంలో కళానగర్, ఐదున్నర కిందకే కాదు, 5:30 కిందకే. ఓటు ఈయనే ఉందా? ఏ ఆగముందా నా అమ్మ దంద లేదు ఏం లేదు. ఆ బస్సులు ఏడబడతాడు ఆనే ఆపుతురు. ఆ బస్ స్టాప్ అంత దూరం ఉంటే ఇక్కడ ఆటోలు ఆగకుండా మొత్తం ఆగం చేస్తారు. దంద అయితే లేదు ఏమైతలేదు, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. కాదన్నా ఇప్పుడు మీరు ఎలక్షన్ల ముందే మీకు 6 గ్యారంటీలు ఉచిత బస్ అని చెప్పింది కదా, మరి ఆనాడే కాంగ్రెస్ కోట వేయకపోతే అయిపోతుండే కదా. ఇక ఏం చేస్తామన్నా, ఇక గెలిచింది కానీ చూద్దాం రేవంత్ రెడ్డి అన్న ఏం చేస్తాడో చూద్దాం. ఇంకా ముందు ఇంకా చాలా టైం ఉంది కానీ అన్నీ జర సౌకర్యం అయ్యేటట్టుగా చూద్దాము. ఇంకా చూస్తున్నాం ఇంకేం చేస్తాడో అని చూస్తున్నాం. మంచిగా కావాలి, మంచిగా అయినాక మాట్లాడదామని ఆలోచన పడ్డాం. చాలా మంది ఖరాబ్ అయిపోయారు అన్న ఆటోలల్లో, ఏడుస్తారు. కొందరు అయితే ఉరి పెట్టుకొని కూడా చచ్చిన వాళ్ళు ఆగమున్నారు. ఇప్పుడు డైలీ బండి ఈఎంఐ వెళ్తలేదు, నెలకి 7,000 8,000 ఈఎంఐ. ఆగమగో దందా చేయక ఇట్లా ఇంటికి పోదామని పోతున్నాయి. ఇక ఏడ చూడు బస్సులు అడ్డం వస్తున్నాయి. ఆ బస్సులలో ఆర్టీసీ వాళ్ళు మొత్తం ఆగం చేస్తారు. వెళ్ళిపో ఆపక వాళ్ళు అంతా ఆగం చేస్తారు అన్న. కేసీఆర్ ఉంటే అయిపోతుండే అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇంకా అట్లా మాట్లాడద్దు, ఇట్లా మాట్లాడద్దు. ప్రభుత్వం ఉన్నదే మాట్లాడాలి కదా. సరే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కానీ ఏ పార్టీకి అనుకుంటున్నాం మరి? ఇప్పుడు ఏం చెప్తాడో ఏమో చూడాలి. ఈ సంవత్సరం చూసి ఇక చూడాలి. ఈ సంవత్సరం అయినాక ఏం చేస్తాడో చూడాలి. ఇక రేవంత్ ఎంపీ ఎలక్షన్లకు నెల రోజుల టైమే ఉంది. ఏ పార్టీకి అనుకుంటున్నావే? నేను ఏ పార్టీకి అనుకున్నా అంటే మా వాళ్ళు ఇంట్లో నిర్ణయం చేయాలి. ఇక పెద్దోళ్ళు ఏది ఏమంటే అది అట్లా ఏమంటావు కరెక్ట్ చెప్తున్నా. అక్కడ కొట్టకుండా ఇక్కడ కొట్టకుండా. ఓకే ఎవరే ఎన్ని నెలల నుంచి నడుపుతున్నా ఆటో? నేను 9 years అవుతుంది. అవునా? 9 yearsలో ఇప్పుడు ఈ 3-4 నెలల కాలంలో ఇబ్బంది అనిపిస్తుందా? చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకు పట్టించుకోవట్లే అన్న గవర్నమెంట్ మరి? అదే అర్థమవుతుంది కదన్న మా పరిస్థితి ఏంది, మేము ఎట్లా ఉండాలి, ఏం కథ. ఎక్కడ జాబులు దొరకవు, ఏం దొరకకనే ఇది చేస్తుంటారు. చదువుకున్న వాళ్ళు చాలామంది బతుకుతారు దీని మీద, కానీ ఎవరు పట్టించుకోవట్లేరు కదన్న. ఒకటేసారి తీసుకొని మరి నడి సముద్రం ఉద్దేశినట్టు అయిపోయింది మా పరిస్థితి. ఎలక్షన్ల ముందే తీసుకొని వచ్చింది కదా ఉచిత బస్ అని, ఎలక్షన్ల ముందే చెప్పింది కదా. మరి ఆనాడే మీరు ఒక పోరాటం చేస్తే బాగుంటుండే కదన్న. మేము చేసే పోరాటం వాళ్ళ దాకా చేరలే అన్న. మేము చేసే పోరాటం వాళ్ళ దాకా చేరలే. ఏం చేరింది? మేము చేసింది ఈ రోడ్డు స్టాప్ చేస్తే అంత దూరాన పోతుందా? మేము చేయడం కాదు, అక్కడ ఉన్న పెద్ద మనుషులే ఆలోచించాలి. ఏం చేయాలి, ఏం కథ, వీళ్ళు ఎట్లా బతుకుతారు అని చెప్పి. ఎట్లా బతుకుతారు, ఏం కథ, ఎట్లా ఉంటాయి. ఓన్లీ మహిళల కోసం అని చెప్పి ఉచితం పెడితే ఇక్కడ నడుపుతున్న పరిస్థితి ఏంది? వేరే రాష్ట్రాల్లో కూడా అట్నే ఉందా? వేరే రాష్ట్రాలు ఇదే ఇట్లనే ఉందా? కర్ణాటకలో కూడా తీసుకొచ్చింది కదా ఉచిత బస్ అని చెప్పి. మనది ఫస్ట్ అది ఫస్ట్ అక్కడ ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసిండు, తర్వాత ఇక్కడ చేసిండు. అక్కడ ఆటో డ్రైవర్స్ ఎంత ఇబ్బంది పడ్డారు, వాళ్ళని చూసానా మన కన్నా ఈయన ఆలోచించాలి కదా. వేసిరా కాంగ్రెస్కే ఓటు వేసిరానా? ఎవరు? నేను వేయలేను, నేను కాంగ్రెస్, నేను టీఆర్ఎస్కి వేసిన. నేను టీఆర్ఎస్ క్యాండిడేట్ అని చెప్పట్లేదు. ఆటో డ్రైవర్ల పరిస్థితి మాత్రం ఘోరంగా ఉంది. ఇప్పుడు ఎటువంటి న్యాయం కావాలన్నా ఉచిత బస్ అంటే తీసేయలేడు. ఎలక్షన్లో హామీ ఇచ్చింది కాబట్టి అది అమలు చేయాల్సింది. మీకు ఎటువంటి న్యాయం కావాలి? మాకు సమ్ అమౌంట్ అనేది ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం అన్న. ఇప్పుడు ఫైనాన్స్లు కట్టలేకపోతున్నాము. కొంతమంది ఆటోలు అమ్మేసుకుంటుర్రు, కూలి పనిలో పోతుర్రు.
మేస్త్రీల కింద చేయి కిందకి పోతారు పనులు, కూలి పనులు చేసుకోవడానికి పోతారు. ఎట్లా వెళ్తుంది, ఎట్లా చేస్తుంది? కొంతమంది ఏజ్ అయిన వాళ్ళు ఆటో డ్రైవింగ్ వచ్చింది కాబట్టి ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు పోయి ఇప్పుడు ఒక పారగాన్లకు పని చేయలేరు కదా, వ్యవసాయం చేయలేరు కదా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదన్నా, 3 పార్టీలు కనిపిస్తూ ఉన్నాయి, 3 అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు. ఇది మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి. ఏ పార్టీ వస్తే బాగుండు అనుకుంటున్నా? టీఆర్ఎస్. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరు ఖాళీ అవుతా ఉంది కదా. పోనీ అన్న, పోనీ. పోనీ మళ్ళీ తెలిసి వచ్చినప్పుడు వస్తుంది. తెలిసి వచ్చినప్పుడు మళ్ళీ తెలుస్తుంది. ఒక మనిషికి ఈ రోజు ఉన్న ఆలోచన రేపు ఉండదు. ఈరోజు కాంగ్రెస్ అనుకున్నవాడు రేపు మళ్ళా టీఆర్ఎస్లోకి వస్తారు తప్పకుండా. అప్పుడన్నా మళ్ళీ మాకు న్యాయం జరుగుతుందేమో అని చూస్తాం. కానీ ఇవి సెంట్రల్ ఎన్నికలు కదా, దేశానికి సంబంధించిన ఎన్నికలు కదా. ఇక్కడేమో బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ. సెంట్రల్లో బీజేపీ మార్పు రావాల్సిన అవసరం ఉందా, మారాల్సిన అవసరం ఉందా? ఉంది, మార్పు రావాల్సింది. సెంట్రల్లో ఏ పార్టీ రావాలి మరి? సారీ, సెంట్రల్లో ఏ పార్టీ రావాలి? కాంగ్రెస్ బీజేపీ రెండే ఉన్నాయి. ఇక్కడ ఒకవేళ మీరు ఎంపీ ఇక్కడ గెలిపిస్తే ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేయాల్సిందే. ఇప్పుడు నరేంద్ర మోదీ ఉండాలి అక్కడ, ఆయన చేంజ్ కావాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ ఉండాలన్న, నరేంద్ర మోడీ ఉండాలి, ఆయన చేస్తుండు. కానీ ఇక్కడ మన దగ్గర తీసుకొని మన టీఆర్ఎస్లో మన ఈడ తెలంగాణలో ఇది జరిగింది. మాకు ఇంతకుముందుకు కేసీఆర్ ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం లేదు, ఎవరికి ఏ ప్రాబ్లం లేదు, రైతులకు ఏ ప్రాబ్లం లేదు, ఆటో డ్రైవర్లకు ఏ ప్రాబ్లం లేదు, అందరికీ మంచిగా ఉంది. ఎంత చేసిరు ఇప్పటివరకు? 4 అవుతుంది టైం దాదాపు. ఎన్ని గంటలకి ఎక్కి డ్యూటీ? నేను 7కి వచ్చిన. 7కి. ఇప్పటివరకు ఎంత సంపాదించినవే? 450. 450 అంటే అది కూడా గ్యాస్కో డీజిల్కో దానికి అవుతుంది కదా? డీజిల్కి 250 పోతుంది, ఇంకా 200 ఉంటుంది. 7 గంటల నుంచి ఇప్పటివరకు చేస్తే 250 మిగిలినాయి. 250 మిగిలినాయి. 250 కూడా మనకి ఎట్లయినా తెలంగాణ కాబట్టి తాగుడు అలవాటు ఉంటుంది, పొద్దుగాల కూడా పెట్టాలి. పోతుంది కోటర్కో 170 రూపాయలు, స్నాక్స్ 200 పోతుంది. ఇంకా ఏం మిగులుతాయన్నా? ఏం మిగిలిన 100, 200, 150 తీసుకొని ఫ్యామిలీని కావాలంటే చాలా కష్టం ఉంది. ఇప్పుడు ఎవరైనా జనాలు ఏం చేస్తారు అంటే లేడీస్ ఎంతసేపు అయినా వెయిట్ చేస్తారు ఇంటికి వెళ్ళడానికి, ఇంటికాడ పని చేయాలంటే వాళ్ళు ఆలోచిస్తలేరు. ఈ 20 రూపీస్ తోటి ఏం బిల్డింగ్లు కట్టరాళ్ళు. ఈ జనాలు ఇరుకులతోటి ఫోన్లు పోవడము, ఈ గోల్డ్ కొట్టేయడము, ఫోన్ చాలా కష్టంగా ఉన్నా సరే అదే పాటిస్తారు వాళ్ళు ఫ్రీ బస్ తోటి. కానీ ఎందుకు ఆలోచిస్తలేరు? రేవంత్ రెడ్డి మార్పు రావాలి, కాంగ్రెస్ పార్టీ రావాలని అనుకోరు. మీరు కూడా సరే కేసీఆర్ పోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఎందుకు మీ గురించి ఆయన ఆలోచిస్తలేడు? ఓటేసిన పాపానికి చెప్పు దెబ్బ కొట్టింది మన రేవంత్ రెడ్డి. ఆయన గ్యారెంటీ మాటలతోటి ప్రజలు నమ్మించి ఏదో చేయాలనుకున్నారు. ఆయనని తలంచడానికి నరేంద్ర మోడీ ఉన్నాడు. తప్పక ప్రధానమంత్రి 3వ అవుతుండు. ఆయనకు శిక్ష పడేలా చేస్తాడు ఆయన. ఇప్పుడు మోదీ ప్రధానమంత్రి అయితే మీకేమైనా మేలు జరుగుతుంది? ఆటో కార్మికులు మేలు జరుగుతుందన్నా. ఇప్పుడు ప్రధానమంత్రి కేసీఆర్ ఇప్పుడు 5 ఎకర్స్ ఉంటే కేసీఆర్ అప్పులు చేసిండో ఏం చేసిండో మనకు ఏ పంటకు ఆ పంటకు వేసిండు. ఇప్పటివరకు 5 ఎకరాలలోకి మనకు రాలేదు రైతు బంధు. అదే నరేంద్ర మోడీ 1 గుంట ఉండని 10 గుంటలు ఉండని 100 ఎకరాలు ఉన్నాయి, 2000 రూపాయలు ఆయన కరెక్ట్ టైంకి వేస్తాడు. ఆయన పద్ధతి. కేసీఆర్ కూడా ఇచ్చింది మీకు రైతు బంధు. కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు పెట్టడమే ఆయన పెట్టిండ. రైతు బంధు పెట్టడమే కేసీఆర్ది. ఇవన్నీ ప్రజలకు ఈ డెవలప్మెంట్ చేయడం అనేది కేసీఆర్దే. ఇప్పుడు మీ ఆటో కార్మికులంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదా? ఇప్పుడైతే ఎంపీకి ఓటే పరిస్థితే లేదు. వేస్తే బీజేపీకి వేస్తారు అందరూ. ప్రతి అక్కలు చెల్లెళ్ళు ఎవరైనా నరేంద్ర మోడీ కావాలని కోరుకుంటారు. తెలుసా ఇక్కడ ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారో పోటీలో? ఈటెల రాజేందర్ ఉన్నాడు ఇక్కడ. ఆయన గన్ షాట్గా గెలవబోతుండు, మినిస్టర్ అయిపోతుండు సెంటర్లో. మనకు పనులు గిట్లా సహకారం చేస్తాడు ఆయన. పోయినా కానీ ప్రతి ఒక్క మనిషిని కలుపుకుంటూ పోతాడు. ఆయన దగ్గరికి మస్తు సాల్వ్ అయినాం. చాలా సందర్భంలో చేసినాము. మనం ఇక్కడ ముద్రా సంఘం కట్టినా కానీ 1,00,000 రూపాయలది మనకు డొనేషన్ ఇచ్చిండు. చాలా పనులు చేస్తాడు ఈటెల రాజేందర్ గారు. వీళ్ళ గురించి తెలుసా? రాగిడి లక్ష్మారెడ్డి ఇక్కడ ఉపలైన అంట, ఆయన కూడా మనకు తెలియదు సార్. అక్కడ సునీతా మహేందర్ రెడ్డి తెలియదు మనకు. ఓన్లీ ఈటెల రాజేందర్ గురించి మనం పోయినాము, కలవడం జరిగింది. ఆయన చేసే పనులు గిట్లా చేసిండు. ఎవరు పోయినా ఆయన ఫస్ట్ ఏ బాధలు ఉన్నా 2 సార్లు 2 నియోజకవర్గాలు ఓడిపోయినా కానీ 100 మంది పోయినా కానీ ఫస్ట్ మాట్లాడాడు ఆయన. భోజనం పెట్టిన తర్వాతనే మాట ముచ్చడం మాట్లాడతాడు. నీకేం కావాలి ఫస్ట్ భోజనం, ఫస్ట్ వెళ్ళడం కలవడం జరగదు. భోజనం చేసిన తర్వాతనే రెస్ట్ తీసుకున్న తర్వాత వచ్చి నీకు ఏం కావాలి, ఎక్కడికి వెళ్ళి వచ్చి నువ్వు కలవడం జరుగుతుంది. అప్పుడు ఇప్పుడు ఏమంటారు అంటే హుజురాబాద్లో గజ్వేల్లో చెల్లని రూపాయి మల్కాజ్గిరిలో చెల్లుతుందా అంటూ? వెళ్తుంది. ఎందుకంటే ఆయన గద్వేలిలో ఎందుకు చేసిందంటే కేసీఆర్ మీద
కసితో ఒకటి ఈ ప్రజలు ఏమంటారు అంటే హుజూర్నగర్ ప్రజలు మేము అవగాహన ఎక్కడ గెలుస్తాడేమని ఊహాగాహనతోటి ఇక్కడ ఆయనకు ఓటు ఎందుకంటే కౌశిక్ రెడ్డి వాళ్ళ పాపతోటి విషం తీసుకొని నేను మా డాడీ ఇప్పటి చనిపోతాడని మ్యాటర్ చెప్పిండు కాబట్టి అది ఇంతకుముందు గెలిచిండు అక్కడ గెలవబోతున్న ముదిరాజులు ఎక్కువ ఉన్నారు ఆడ ఓటు వేస్తారేమో అని ఆ అభిమానంతో వాళ్ళు అక్కడ వేస్తారేమని వీళ్ళు ఇక్కడ వేయలేదు ఈ ఆయనకు అక్కడ మైనస్ ఇక్కడ మైనస్ సెకండ్ ప్లేసే ఉంది మళ్ళీ సో మీరు మాత్రం బీజేపీకి వేస్తారు. మేమైతే బీజేపీకి వేస్తాం. ఎటు వేస్తున్నావే? ఇక ఇంటికాడికి ఇంటికి వస్తుంటాయి. ఇప్పుడు వస్తున్నావా? పొద్దుగాల నుంచి ఎటు పోతుంది? వేరే పని పోయినా. ఇప్పుడు మీరే నా యూనియన్కి ప్రెసిడెంట్? అవును. అవునా? మరి వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. మీరు ఒక రాజకీయ నాయకుని దగ్గర పోయి నెలకి ఎంతో కొంత చేపించచ్చు కదా. ఎవరు ఇస్తారా ఈ రోజుల్లో? ఇక వచ్చి మా ఆడ కేసీఆర్ గారు అట్లా అంటే ఇంకా పొట్టివాడు బుడమకాయ లేక ఉల్లిగడ్డ లేక ఇట్లా నాశనం చేస్తున్నాడు. ఏం చేస్తాం? మీరు మీకు ఆనాడు తెలియదా మరి ఇబ్బంది పెడతాడని? ఇబ్బంది పెడతాడే మారాలనుకున్నాం, చేయలు మారాలనుకున్నాం అంతవరకు. కానీ ఇట్లా చేస్తాడు ఏమని తెలుసు. ఆయన మొన్న ఏమంటున్నాడు, ఆటో డ్రైవర్ కూడా నాకు ఏం అవసరం లేదు, నేను ఆడోళ్ళు కంటే ఆడలే ఓట్లు వేసినా, వీడికి ఏమన్నా మొగలు కూడా ఓట్లు వేసారు కదా, వాళ్ళు సమాధానం తెలుసుకోవాలి. 1,10,000 పైన ఉంటారు పబ్లిక్, 1 కోటి పైన ఉంటారు వాళ్ళు తెలంగాణలో. ఇలా అంతా బతకలేదు, ఇగో రోడ్డు మీద బతకలేకపోయినాయి. బో తెచ్చుకొని బళ్ళల్లో కూర్చొని తినవాల్సి వచ్చింది. వాడు అలా చేసినప్పుడు ఇక మనం ఏం చేసి చెప్పు. కానీ నేను ముందే చెప్పిండగానే మేము ఉచిత బస్సు తీసుకొని వస్తాము. ఉచిత బస్సులు ఆడోళ్ళే ఓట్లు వేసిన ఏమైనా ఇక రాజకీయ నాయకులు చేస్తున్నా ఏమైనా రాజకీయ నాయకుడు లేక మాట్లాడిండా ఏమైనా చేసిండా? ఏమంటే నేను చేసిన ఉచితం ఆడలో గుర్తేనే వచ్చాడు ఆయన, మొగోళ్ళు ఏం పెట్టలేదా? మీరు కాంగ్రెస్కి వేసిరా? కాంగ్రెస్కి వేసే వాడికి ఇక్కడ ముడ కూర్చున్నాం కదా, అది కాంగ్రెస్కి వేసే ముడ కూర్చున్నాం. ఈసారి మాత్రం బీజేపీకి వేస్తాం ఇక ఎంపీ సీట్ల ఏమి కూడా బిక్కుమని. ఇక ఆయన ఏం చేసిండు బీజేపీ? ఆయన 2 సార్లు ఆయనకు కూడా చేసి ఇంతో అంత చేస్తాడు ముసలాయన. ఆయన ముసలాయన ఇంతో అంత చేస్తాడు. ఈడేం చేసాడు? బొచ్చు చేసిండు. ఆయన చేసిండు, ఆయన అట్లా నాకేసిండు ఇంత పెద్దగా పొడి ముక్క ఆయన. ఇప్పుడు ఈయన పొచ్చి ఆయన వచ్చిండు, అందరినీ నాకేస్తుండు ఏడుకాడికి. అది అట్లా ఉన్నది రాజకీయం అంటే. ఇప్పుడు ఇక్కడ 3 అభ్యర్థులు ఉన్నారు, ఈటల రాజేందర్, సునీతా మహేందర్ రెడ్డి, రాగి లక్ష్మారెడ్డి. 3లో ఎవరు బెటరే? మేమైతే ఆయనకి వేస్తాం, బీజేపీ ఆయనకే వేస్తాం. ఇక వేరేళ్ళకే వేయం. ఇక ఇక్కడ మాత్రం మా లోకల్ వాళ్ళు కానీ రాగి లక్ష్మారెడ్డి లోకల్ అయినట్టు ఏ లక్ష్మరెడ్డి ఎవరు బిజురెడ్డి ఎవరు ఇప్పుడు వచ్చిన వాళ్ళే కదా. అప్పుడు మేమైతే ఎవరికి ఏమయ్యా అది అంతే. గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇంకా 5 ఏళ్ళు ఉంది వాళ్ళ చేతిలో అధికారం. ఏం చేస్తాం? కుమిలిపోవాలి. ఇప్పుడు 10 ఏళ్ళు ఆయన చేతిలో ఉండి కుమిలిపోయారు జనం. ఇప్పుడు 5 ఏళ్ళు కూడా ఆయన చేతిలో ఉండి కుమిలిపోవాల్సింది తప్ప ఇంకేం ఉండదు. అది రాజకీయం అంటే అంతే. మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు, పోవాలి ఎమ్మెల్యే దగ్గరకా లేకపోతే ముఖ్యమంత్రి ఎమ్మెల్యే దగ్గర పోతుంది చెప్పు. ఆ ఎమ్మెల్యే దగ్గర పోయినాక ఏమంటారు, నాదేముంది ఆయనది అంటారు, ఆ సీట్ ఆయనది అంటారు. ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఇప్పుడు పెద్ద నెత్తి ఆయనది, ఇప్పుడు చిన్న నెత్తి ఏం చేస్తాడు? ఏం చేయలేదు. అది చూడంతి అంటారు కదా, మంచిగా వెళ్ళగొడతారు. కొన్ని రోజులు ధర్నాలు ఇట్లా చేసిరు కదా, కొన్ని రోజులు మీరు చేసి ఏం చేసిరు? అంతా మగమే అయిపోయాయి ధర్నాలు అని చేసి. ఏం పేరే నీ పేరు? పోపో. ఏం పేరే? నా పేరు దర్శన్. ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నావు ఆటో? నేను 15 సంవత్సరాలు. 15 ఏళ్ళు అయిందా? ఎంత సంపాదించినావు ఈ 15 ఏళ్ళల్లో? ఏం సంపాదించలే, ఆటో మీద మామూలుగా ఇల్లు గడవడం అంతే. అంతే. సరే, గతంలో ఏమో కానీ ఇప్పుడు ఇల్లు గడుస్తుందా మరి? అంటే పిల్లలు పెద్దగారు, వాళ్ళు చేస్తారు, నేను చేస్తున్నా. అదే ఇప్పుడు ఈ ఉచిత బస్సు వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? చాలా ఇబ్బంది అవుతుంది. అవునా? వాళ్ళు చాలా మటుకు మా దాంట్లో ఎక్కేది లేడీసేనే. లేడీస్ ఫిరి ఉన్నాక 10 కిలోమీటర్ ఆటో ఎందుకు ఎక్కుతారు? అంతమందికి ఎంత సంపాదిస్తుంటే రోజు? లేదన్నా 700 సంపాదించేది రోజు. ఇప్పుడు ఎంత వస్తున్నాయి? ఇప్పుడు 400 కూడా వస్తలేవు. అంతేనా? ఎందుకు ఇట్లా చేసి మరి రేవంత్ రెడ్డి? ఎందుకు చేసిందంటే మా ఆటోలలో లెక్క పెడతారా? మరి ఏం చెప్పిరానే మాది గోడు అసలు వాళ్ళు పట్టించుకోరుగా మాది అసలు ఆఫ్టర్ ఆటో అన్నట్టుగా. అని మీరందరూ కాంగ్రెస్కు ఓటేసారు కదా? ఇష్టము అది. ఎందుకంటే ఎట్లుంటుంది, ఆయన వచ్చినా మేము ఇదే పని చేసుకుని బతకాలి, ఈయన వచ్చినా అదే బతకాలి. కాకపోతే 10 ఏళ్ళు ఆయన చేసింది కదా, చూద్దాం వీళ్ళకి ఛాన్స్ లేక చూద్దాం వీళ్ళ పరిస్థితి ఎట్లా రాకనే ఇట్లా చేయబెడతాను అనుకోలేము మేము. కానీ పిలిపించుకొని మాట్లాడినా మీతో ఎప్పుడన్నా? ఏమో మళ్ళీ విడాలి ఏం పోయారు, మేము పోతాం, మేము ఇక్కడికనే ఉంటాం, మేము పోము. అవునా? ఇక్కడ వాళ్ళే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డియా? ఇది మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధికి వస్తుంది కదా, అంతేగాని ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ 3 పార్టీలు ఉన్నాయి, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాం? ఏ పార్టీకి ఆ పార్టీకి పోయినాక దేనికి కాంగ్రెస్కి ఏమో, టీఆర్ఎస్కి ఏమో, బీజేపీకి వేస్తాం. మేమైతే బీజేపీకి వేస్తాము. ఓలేం పెట్టారు, ఈయనేం పెట్టారు, ఆయన పెట్టారు, ఓలేం పెట్టారు. కాంగ్రెస్ లేదు, టీఆర్ఎస్ లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మాకు పెద్దగా చేసింది ఏం లేదు.
బీజేపీ నుంచి ఎవరెవరు పోటీలు తెలుసా? ఎవరున్నా సరే ఎవరున్నా సరే ఆ పార్టీకి వేస్తాం, వేయాలనుకుంటాం అంతే. అంతే ఆ, డిసైడ్ అయ్యారు అంతే. ఆ, ఇది సరిగ్గా మీరు కొద్దిగా ఇటు రండి, ముంగడికి రండి, కొద్దిగా ముంగడికి రండి జరా. మీరు ఆటోనేనా? ఆటోనే. ఇది మనదేనా ఆటో? మీరు ఎన్నేళ్ళ నుంచి నడుపుతురే? నేను 30 ఏళ్ళ నుంచి నడుపుతున్నా. ఇంత అన్యాయం అయితే ఎప్పుడు కాలే. ఏంది మొత్తం ఫ్రీ బస్ అని పెట్టిర్రు, మొత్తం ఒక్కలా కూడా ఎక్కుతలేరు. ఫైనాన్సులు లేక బండ్లు గుంజుకపోతారు. కిరాయి బండ్లు నడుపుతున్నాం ఇప్పుడు. మా బండి ఫైనాన్స్ అయినా గుంజుకపోయింది. ఎంత వస్తుంది ఇప్పుడు రోజుకి? రోజుకు గ్యాస్ పోను 300, 350 మిగులుతాయి. ఇక మా గ్యాస్ అవి ఇవన్నీ పోను 300 మేము చేస్తున్నాం అంతే. మళ్ళీ ఇంకా ఫైనాన్స్ ఉంటుంది కదా అన్ని బండి. మరి అన్ని బండ్ల ఫైనాన్స్ లేకుండా గుంజుకపోయారు బండ్లు. కిరాయికి నడుపుతున్నాం. ఇప్పుడు కిరాయి 150 కట్టాలి. 300 మిగిలితే 150 తీసుకొని ఇంటికి పోవాలి. ఏడ కిరాయి కట్టాలి? బండి కట్టొద్దా మరి? కిరాయి బండ్లు ఇప్పుడు ఇవి. కిరాయి బండ్లా? సొంత బండ్లు ఫైనాన్సాలు గుంజుకపోయారు. కిరాయికి నడుపుతున్నాం. రోజు 150 బంద్ చేసి 500 చేస్తాం దందా. 150 రూపాయలు గ్యాస్కి పోతుంది. 150 రూపాయలు స్టేట్కి కట్టాలి. 200 మేము తీసుకొని ఇంటికి పోతాం. బస్ కిరాయి రాను పోను మాకు. బస్ కిరాయి కోయడ పోవాలి మేము. పోతే అప్పుడు 30 వస్తాడు, 30, 60 పోతాయి. అనుకురా మార్పు రావాలి, కాంగ్రెస్ పార్టీ రావాలనుకురా? ఫస్ట్ అప్పుడు అనుకున్నాం కాంగ్రెస్ వస్తే మాకు మంచిగా అవుతుంది అనుకున్నాం. మమ్మల్ని మొత్తం నిండా ముంచేసింది. ఇట్లనే ఇప్పుడు మీకు ఏం చేస్తే న్యాయం జరుగుతుంది? మాకు ఈ ఫ్రీ బస్సులు పెట్టే మాకు మోసం మిగతా జరుగుతుంది. ఇప్పుడు ఆయన హామీ ఇచ్చింది కానీ ఫ్రీ బస్సు వాళ్ళ మేనిఫెస్టోలు ఇచ్చింది కదా, అది ఇవ్వకపోతే మళ్ళీ మహిళలు తిరుగుబాటు చేస్తారేమని చెప్పి వాళ్ళకి ఇస్తుండు. మరి మాదేం గతి? మీకు ఇప్పుడు మాదేం గతి? మమ్మల్ని మొత్తం రోడ్డు మీద తెచ్చిన 2 లక్షల మంది ఆటో డ్రైవర్లు మొత్తం రోడ్డు మీదకి వచ్చేసారు. ఇప్పుడు ఫైనాన్స్ చాలా బండ్లు ఫైనాన్సులనే ఉన్నాయి. ఇప్పుడు బండ్లన్నీ ఫైనాన్సులు కట్టలేక కిరాయికి నడుపుతున్నాం. ఒక గిన్నెదే బండి 150 రూపాయలు ఇస్తాం. ఆయన భూమి అమ్మి 2 బండ్లు తెచ్చిండు. భూమి అమ్ముకొని భూమి ఉన్నా కానీ రేటు పెరుగుతుండే. ఇప్పుడు ఆయన 2 బండ్లు తెచ్చి మాకో బండి ఇచ్చిండు, ఆయన బండి. ఇప్పుడు ఆయన గంతే ఉంది, నాది గంతే ఉంది. సరేనే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, కొన్ని రోజులు టైం ఉంది. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ ఉన్నాడు, తెలుసుగా మీకు అయితే. కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి అయితే ఏమన్నా కాంగ్రెస్కి ఫస్ట్ మల్రెడ్డి, మా క్లాస్మేట్ మల్రెడ్డి రంగారెడ్డి క్లాస్మేటా? అందుకని మేము ఖచ్చితంగా ఈ అడ్డ మీద మొత్తం కాంగ్రెస్కి వేయించినాం. ఇప్పుడు మమ్మల్ని రోడ్డు మీద తెచ్చేసి అందరూ. మీ క్లాస్మేటే కానీ పట్టించుకోవట్లేదు. ఏం పట్టించుకుంటాడు ఆయన? వాళ్ళు చేయండి నేనేం చేస్తా అంటాడు ఆయన. చదువుకురే మీరు? కోయడా. నేను ఇప్పుడు 2వ తరగతి నుంచి 9వ తరగతి దాకా ఇద్దరం కలిసే చదివినాం. కావాల్సి ఉంటే అడుగు నువ్వు రంగారెడ్డిని అడిగితే నేనేం చేస్తానా, మీదికి వెళ్ళి రావాలి, సీఎం చేయాలి, నేనేం చేస్తాను, నా చేతులు ఏం లేదు అంటుండే ఆయన. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఎవరికి అనుకుంటారు, ఏ పార్టీకి అనుకుంటారు? ఇప్పటికైతే ఏది అనుకోలేదు. కాంగ్రెస్కి అయితే ఏమన్నా, వేరే దానికి వేస్తే బీజేపీ కన్నా వేస్తాం. ఈ దీనికి కూడా టీఆర్ఎస్ కూడా వేయం. ఇప్పుడు సెంట్రల్లో మోదీ ఉండాల్సిన అవసరం ఉందా? ఆయన మారాలి? ఉండాలి. ఆయన మంచిగానే చేస్తాం. ఇక్కడ మరి మీ ముగ్గురు అభ్యర్థుల గురించి తెలుసానే? ఇప్పుడు ఇక్కడైతే రాజేందర్ వాళ్ళు ఉండు కదా, ఈటల రాజేందర్ ఉండు, ఇక ఆయనకే ఇస్తాం. డిసైడ్ అయ్యారు అయితే మీరు? మమ్మల్ని అయితే కాంగ్రెస్ వాళ్ళు రోడ్డు మీద తెచ్చారు మమ్మల్ని. 30 ఏళ్ళ సంది ఎప్పుడు కాలే ఇట్లా మాకు. ఇంటికి పోతేనేమో 100 రూపాయలు తీసుకపోతే ఏమొస్తాయి ఇంటికాడ? ఆడ తిట్టుడు అంతా. ఇప్పుడు నాకు 3 పిల్లలు, మేము ఎట్లా బతికించుకోవాలి? కిరాయి బండి, ఇంకా నాకు ఏ అలవాటు లేదు. బిడి, సిగరెట్, మందు ఏ అలవాటు లేదు. ఆ బస్ కిరాయి పోను 100, 120 తీసుకుపోయి ఇంట్లో ఇస్తే కూరగాయలకు కూడా సరిపోతలేవు.